Hi guys, welcome to Cricket Chat with Venkatesh. కోహ్లీ ది కెప్టెన్. అతను ఫెయిల్యూర్ క్యాప్టెనా, సక్సెస్ఫుల్ క్యాప్టెనా? అతను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత అందరూ అతని బ్యాటింగ్ ఎక్స్ప్లాయిట్స్ గురించి మాట్లాడుతున్నారు. బట్ కోహ్లీ ది టెస్ట్ క్యాప్టెన్, అతనికి దక్కాల్సిన క్రెడిట్ నాకు దక్కట్లేదేమో అని అనిపించింది. అందుకే ఈ వీడియో నేను చేస్తున్నాను. విరాట్ కోహ్లీని ఒక ఫెయిల్యూర్ కెప్టెన్గా ముద్ర వేశారు చాలామంది. దానికి సింపుల్ రీజన్ ఏంటంటే, మనం ప్రతిదీ ఐపీఎల్ దృష్టికోణం నుంచి చూడడం అలవాటు అయిపోయింది మనకి. ఐపీఎల్లో అనేక సీజన్ల పాటు అతను ఆర్సీబీ క్యాప్టెన్ చేశాడు. ఒక్కసారి కూడా టైటిల్ గెలిపించలేకపోయాడు. ఫైనల్ తీసుకెళ్ళి కూడా గెలిపించలేకపోయాడు. సో అందుకని అతనికి గెలవడం రాదు, కెప్టెన్ సక్సెస్ఫుల్ కాదు. ఈవెన్ యాజ్ ఇండియా కెప్టెన్ ఐసీసీ ట్రాఫీస్ లేవు అతనికి. టెస్ట్ ఛాంపియన్షిప్ లేదు, వన్డే లేదు, టీ20 లేదు, ఏది కూడా గెలవలేదు అని చెప్పి అంటారు. అతని ప్రెడిసెసర్, కోహ్లీ ప్రెడిసెసర్ ధోని 3 ఐసీసీ ట్రోఫీస్ గెలిచాడు. కంపారిజన్ వస్తుంది ఆటోమేటిక్గా. పెద్ద కోడలు విషయంలో, చిన్న కోడల విషయంలో కంపారిజన్ వస్తుంది. అట్లనే ఇక్కడ కూడా కంపారిజన్ వస్తే సో విరాట్ కోహ్లీ ఒక అన్సక్సెస్ఫుల్ క్యాప్టెన్, ఫెయిల్యూర్ క్యాప్టెన్. అన్సక్సెస్ఫుల్ అనేది చాలా పాలిష్డ్ మాట. ఫెయిల్యూర్ క్యాప్టెన్ ఆయన ముద్ర పడిపోయింది. కానీ ఇక్కడ అందరూ ఇగ్నోర్ చేస్తున్న విషయం ఏంటంటే, హీఈస్ వెరీ సక్సెస్ఫుల్ యాజ్ ఎ టెస్ట్ క్యాప్టెన్. మీరు ఏదైనా క్రికెట్లో ఏంటంటే, క్రికెట్ ఒకటే గేమ్, కానీ మీరు ప్రతిదీ ఫార్మాట్ స్పెసిఫిక్గా చూడాలి, ఫార్మాట్ని బట్టి చూడాలి. అంతేగాని అన్నిటికీ పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా అన్నిటికీ ఒక్క ఘాటను కట్టేయడం కరెక్ట్ కాదు. సో క్రికెట్ని మీరు ఫార్మాట్ పరంగా చూడాలి. ఫార్మాట్ పరంగా చూసినప్పుడు టెస్ట్ మ్యాచ్లో అతనికి స్టూపెండస్ రికార్డు ఉంది. ఇది 4th సక్సెస్ఫుల్ క్యాప్టెన్ ఇన్ టెస్ట్ మ్యాచ్ హిస్టరీ వరల్డ్ వైడ్ అందరిలో కంపేర్ చేస్తే గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, స్టీవ్ వా తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాప్టెన్. అంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ మ్యాచ్ విన్స్. ఇండియా తరఫు నుంచి చూస్తే అతనికి తిరుగులేదు. 68 టెస్ట్ మ్యాచ్ల్లో 40 టెస్టులు గెలిచాడు, 17 మాత్రమే ఓడిపోయాడు, 11 డ్రాస్ అని. తక్కువ డ్రాస్ ఉన్నాయి అతని క్యాప్టెన్స్లో, బికాజ్ ఆల్వేస్ ప్లేడ్ ఫర్ విన్. 58.82%, అంటే 59% విన్ పర్సంటేజ్ ఉంది అతనికి. సో దాదాపు 60% టెస్ట్ మ్యాచ్లు గెలిచాడు. అంతకంటే గొప్ప రికార్డు ఎవరికి ఉంటుంది? నెక్స్ట్ బెస్ట్ ఉన్న ధోని 60 టెస్టుల్లో క్యాప్టెన్సీ చేసి 27 గెలిచాడు, 27 మాత్రమే గెలిచాడు. బట్ 68 టెస్టులో కోహ్లీ 40 టెస్టులు గెలిచాడు. సౌరవ్ గంగూలీ 49 టెస్టుల్లో క్యాప్టెన్సీ చేసి 21 టెస్టులు గెలిచాడు. దాంట్లో 49 టెస్టులో 21 టెస్టులు గెలిచాడు. సో ఇండియాలో ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ బియాండ్ డౌట్. సో అంత సక్సెస్ రేట్ అతనికి ఉంది. అంతేకాకుండా మీకు ఓవర్సీస్ రికార్డ్ అతనికి అద్భుతంగా ఉంది. ఈ 40 టెస్టుల్లో అతను 16 అవే టెస్టులు గెలిచాడు. అంటే ఆల్మోస్ట్ 50% కాదు కానీ 45% ఏమో, 45%, 16 టెస్ట్ అవే టెస్ట్ని. దాంట్లో 7 టెస్టులు సెనా కంట్రీస్, అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వాటిలో గెలిచాడు. న్యూజిలాండ్లో మినహా మిగతా 3 దేశాల్లో కూడా 2 టెస్ట్ మ్యాచ్లు అతను గెలిచాడు. సో మొత్తం మినిమం 2 టెస్ట్ మ్యాచ్. సో 7 టెస్ట్ మ్యాచెస్ ఇన్ సెనా కంట్రీస్ విరాట్ కోహ్లీ గెలిచాడు. వెరాజ్ ధోని తన 27 టెస్ట్ విన్స్లో 6 మాత్రమే అవే టెస్ట్ విన్స్ ఉన్నాయి. దాంట్లో 3 మాత్రమే సెనా కంట్రీస్లో ఉన్నాయి. గంగూలీ అతని 21 విన్స్లో 11 అవే విన్స్ ఉన్నాయి. దాంట్లో 2 మాత్రమే సెనా కంట్రీస్లో ఉన్నాయి. సో మనకి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియాలో అతి తక్కువ విన్స్ మన గతంలో ఉన్నాయి. కానీ కోహ్లీ క్యాప్టెన్సీలో మనకి అత్యధిక విజయాలు లభించాయి అవుట్ సైడ్ ఇండియా అండ్ అఫ్కోర్స్ ఆల్సో అవుట్ ఇన్ సెనా కంట్రీ. 7 విన్స్ వచ్చినాయి. సో అది అతని గొప్పతనం. కోహ్లీ క్యాప్టెన్ చేసినప్పుడు ఫీల్డింగ్ కోచ్గా ఉన్న ఆర్ శ్రీధర్ అతని బుక్లో రాస్తాడు. ఏం రాస్తాడంటే, విరాట్ కోహ్లీకి ముందు ఏంటంటే పిచ్ విషయంలో చాలా ఎక్కువ ఆలోచించారు మనవాళ్ళు. హీ టుక్ ద పిచ్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఎందుకంటే పిచ్ అనేది, అంటే బయట దేశాలు వెళ్తే అక్కడ గ్రీన్ పిచ్ ఉంది, లేకపోతే మంచి బౌన్సీ ట్రాక్ ఉంది, ఇలాంటి మాట్లాడి మన వాళ్ళు ఏదో అంటే వంకలు ఎదుకోవడానికి మనం ముందుగానే మ్యాచ్లో దిగక ముందే ఒక డిఫీటిస్ట్ యాటిట్యూడ్తో వెళ్ళిపోతాం. ముందు నుంచే మనం మ్యాచ్లో దిగకముందే ఓడిపోతాం కొన్ని సందర్భాలు. కానీ విరాట్ కోహ్లీ ఆ యాటిట్యూడ్ మార్చాడు. అతను ఒకటే చెప్పేదంట, పిచ్ విల్ బి ద సేమ్ ఫర్ బోత్ ద టీమ్స్. వాళ్ళకి అదే పిచ్ ఉంటుంది, మనకి అదే పిచ్ ఉంటుంది అనే ఒక
కొత్త సైకి, కొత్త మెంటాలిటీ ఇండియన్ టీంలో క్రియేట్ చేశాడని చెప్పి తన బుక్లో అతను రాశాడు, ఆర్ శ్రీధర్. సో అది విరాట్ కోహ్లీ ప్రత్యేకత. అందుకని అతనికి అవే విన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ దట్, 2016 నుంచి 2021 వరకు 5 ఏళ్ల పాటు ఐసీసీ ర్యాంకింగ్స్లో ఇండియా స్టూడ్ నెంబర్ వన్ ర్యాంకింగ్ సైడ్గా ఉంది. అంటే అది బిఫోర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రావడానికి ముందు 5 ఏళ్ల పాటు విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలోనే ఇండియా నెంబర్ 1గా ఉంది. దాన్ని బట్టి చెప్పచ్చు. అది ఇంకొక రికార్డ్ ఏంటంటే, టెస్ట్ సిరీస్ విన్స్లో 9 కాన్సిక్యూటివ్ విన్స్ ఇద్దరికే ఉన్నాయి. వరుసగా 9 సిరీస్లు గెలవడం, టెస్ట్ సిరీస్లు గెలవడం అనేది ఇద్దరికి మాత్రమే రికార్డు. జాయింట్ హయ్యెస్ట్ ఉన్నది ఎవరంటే రికీ పాంటింగ్ అండ్ విరాట్ కోహ్లీ. ఇవన్నీ కూడా అతని ఉన్న రికార్డు. సో టెస్ట్ మ్యాచ్ క్యాప్టెన్గా చాలా మంచి రికార్డు ఉంది. అన్ఫార్చునేట్లీ 2021లో WTC ఫైనల్ కూడా గెలిచి ఉండేవారు, కానీ మన మీద వాతావరణం కూడా కుట్ర చేసింది. వాతావరణం పూర్తిగా అక్కడ వెట్ కండిషన్స్, వర్షం వచ్చింది. ఆ వెట్ కండిషన్స్ న్యూజిలాండ్ కోసమే ఆ పిచ్ కానీ ఆ కండిషన్స్ కానీ ఉన్నాయా అన్నట్టుగా అనిపించింది. న్యూజిలాండ్ వాళ్ళకి అలవాటైన కండిషన్స్లో వాళ్ళు మన అక్కడ ఓడించారు. సో లేకపోతే ఆ టెస్ట్ విజయం కూడా, టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా గెలిచి ఉండేవారు. సో కోహ్లీకి ఏదైనా ఒక పెద్ద లోటు ఉందంటే అదే టెస్ట్ కెరియర్ విషయాన్ని మాట్లాడుతున్నాం కదా మనం. టెస్ట్ కెరీర్లో ఏంటంటే నాట్ విన్నింగ్ ది WTC టైటిల్, అది అతనికి చాలా పెద్ద లోటుగా ఉంటుంది. అండ్ అతనికి అన్నిటికంటే కూడా తలమానికమైనది, క్రౌనింగ్ గ్లోరీ అతని టెస్ట్ క్యాప్టెన్సీలో ఏంటంటే విన్నింగ్ ద టెస్ట్ సిరీస్ ఇన్ ఆస్ట్రేలియా. 70 ఏళ్ల తర్వాత, మనం 70 ఏళ్ళుగా ఆస్ట్రేలియాతో కుస్తీ పడుతున్నాం. ఆస్ట్రేలియాలో మనం టెస్ట్ విజయం కోసం 1948లో అనుకుంటాం ఫస్ట్ టైం అక్కడ వెళ్ళాం టెస్ట్ సిరీస్ ఆడడానికి. ఐ ఎమ్ నాట్ రాంగ్, 48లో వెళ్ళాం. మళ్ళీ 1819లోను 1920లో మనం వెళ్ళినప్పుడు అక్కడ 71 సంవత్సరాల తర్వాత మనం టెస్ట్ సిరీస్ గెలిచాం. మొట్టమొదటిసారి ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఎవరు గెలవలేదు. గంగూలీ గెలవలేదు, ధోని గెలవలేదు, ఎవ్వరు గెలవలేదు. గవాస్కర్ కానీ కపిల్ దేవ్ కానీ ఎవ్వరు గెలవలేదు. విరాట్ కోహ్లీ గెలిచారు. మీరు అనొచ్చు టైటిల్ ఏంటి అలా పెట్టావు అదని చెప్పి. మనకి గొప్ప గొప్ప క్యాప్టెన్లు ఉన్నారు. వాడేకర్ ఏంటి, పటోడీ, కపిల్ దేవ్, గంగూలీ, ధోని, వీళ్ళందరికంటే మించిన క్యాప్టెనా విరాట్ కోహ్లీ. అందుకే కదా నేను స్టాట్స్ చెప్తున్నాను. విరాట్ కోహ్లీ హ్యాస్ బ్రాట్, మనకి గంగూలీ కూడా చాలా అగ్రెసివ్ నేచర్, మనం ఏ అపోజిషన్కి భయపడని ఒక యాటిట్యూడ్ తీసుకొచ్చాడు. కపిల్ దేవ్ ఇన్స్పిరేషన్గా లీడ్ చేశాడు. బట్ టెస్ట్ మ్యాచ్లో కపిల్ దేవ్ రికార్డ్ అంత గొప్పగా ఏమీ లేదు. వెరాజ్ గంగూలీ టెస్ట్ రికార్డ్ కూడా చాలా బాగుంది, టెస్ట్లో కూడా చాలా బాగుంది. మనం గంగూలీ పీరియడ్లో కూడా అవే విన్స్ గెలిచాం. గంగూలీ మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, వీ కెన్ బీట్ ఎనీ టీమ్ అనే కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, నో డౌట్. గంగూలీ అసలు టీంలో కూడా ఆ ప్లేయర్స్ని తీసుకురావడం, వాళ్ళు బ్యాక్ చేయడం, గంగూలీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాప్టెన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ధోని కూడా అదే ధోరణి కంటిన్యూ చేశాడు. ధోనికి గొప్ప గ్రేట్ విన్స్ లేకపోయింది టెస్ట్లో, కానీ ఈ కంటిన్యూడ్ దట్. సో వాళ్ళు గ్రేట్ క్యాప్టెన్సే కాదట్లేదు, కానీ విరాట్ కోహ్లీకి ఉన్న ఆ రికార్డు చెప్తున్నాను, రికార్డ్ అండ్ ది యాటిట్యూడ్ హీ బ్రాట్ ఇన్ టు ఇండియన్ క్రికెట్. ఈ ఆల్వేస్ ప్లేడ్ ఫర్ విన్. అతని క్యాప్టెన్సీ కూడా ఎప్పుడు వచ్చింది, చాలా డ్రామాటిక్ సర్కమ్స్టాన్స్లో వచ్చింది. ధోని సడన్గా టూర్ మధ్యలో, అంటే అంతకుముందు ఒక యాక్టింగ్ క్యాప్టెన్గా ఫస్ట్ టెస్ట్ అతను చేశాడు, కానీ రెగ్యులర్ క్యాప్టెన్సీ ఎలా వచ్చిందంటే అతనికి, ధోని సడన్గా క్యాప్టెన్సీ నుంచి క్విట్ అయ్యాడు 2014 టూర్లో. సో విరాట్ కోహ్లీ హడావిడిగా ఇండియా రెగ్యులర్ క్యాప్టెన్గా రావాల్సి రావడంతోనే అతను క్యాప్టెన్గా తను ప్రూవ్ చేస్తున్నాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎడిలైడ్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 115 చేశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 141 చేశాడు. సో క్యాప్టెన్సీ చాలామందికి బర్డెన్ అవుతుంది, కానీ విరాట్ కోహ్లీ ఆల్వేస్ ఎంజాయ్డ్ క్యాప్టెన్సీ. ఫస్ట్ టెస్ట్లోనే అండ్ హీ బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ క్యాప్టెన్స్ టు స్కోర్ 200s, separate hundreds and debut as a captain. సో క్యాప్టెన్సీ ఎవరికైనా బర్డెన్లా ఉంటుంది. ఈవెన్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కూడా అతను క్యాప్టెన్గా అతని రికార్డ్ ఏమాత్రం బాగాలేదు, కానీ విరాట్ కోహ్లీ ఆల్వేస్ ఎంజాయ్డ్ క్యాప్టెన్సీ. అతనికి కొన్ని 7 డబుల్-100s ఉన్నాయి. ఆ 7 డబుల్-100s కూడా క్యాప్టెన్గానే వచ్చాయి. 254 నాట్అవుట్ ఈజ్ హైయెస్ట్ స్కోర్, దట్ ఈజ్ హైయెస్ట్ స్కోర్ ఫర్ ఎనీ ఇండియన్ క్యాప్టెన్. క్యాప్టెన్గా అతని యావరేజ్ 54.80, అంటే ఆల్మోస్ట్ 55 యావరేజ్ ఉంది. సో క్యాప్టెన్సీ ఆల్వేస్ ఎంజాయ్డ్ క్యాప్టెన్సీ. క్యాప్టెన్గా మరింత బాగా పర్ఫామ్ చేశాడు విరాట్ కోహ్లీ. ఆ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను. అడిలైడ్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఫైనల్ డే రోజున అతను సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. బట్ హీ వెంట్ ఫర్ విన్, గెలవాలి మనం
టార్గెట్ గెలవాలి అనే ఉద్దేశంతో వెళ్ళాడు, క్విక్గా రన్స్ చేసాడు. ఆ 141 80 స్ట్రైక్ రేట్తో చేశాడు. మామూలు వన్డేల్లో ఆడినట్టుగా ఆడాడు. గెలవడం కోసం వెళ్ళి అలా కాకుండా స్లోగా ఆడి ఉంటే డ్రా కోసం ఆడి ఉంటే డ్రా అయి ఉండేది. కానీ గెలవడం కోసం వెళ్ళినందుకు మనం 48 రన్స్ తేడాతో ఆ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయి మిగతా వాళ్ళు కూడా లాస్ట్ టీ తర్వాత ది రోజు కొలాప్స్. కానీ విరాట్ కోహ్లీ కనుక డ్రా కోసం ఆడి ఉంటే తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రెగ్యులర్ క్యాప్టెన్గా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఆడి ఉంటే ఆ మ్యాచ్ డ్రా అయి ఉండేది. కానీ విన్ కోసం వెళ్ళాడు. సో ఆల్వేస్ అదే యాటిట్యూడ్, మోర్ ఆర్ లెస్ అన్నిట్లో అలాగే. అతను మరీ ప్రతి మ్యాచ్లో అంత దూకుడుగా వెళ్ళాడు అన్నాను, కానీ డెఫినెట్లీ హీ ఆల్వేస్ ప్లేడ్ ఫర్ విన్. 20 వికెట్స్ తీసుకోవాలి అన్నట్టుగా. ఎందుకంటే విరాట్ కోహ్లీ కెప్టెన్ అయిన తర్వాతే ఇండియా స్టార్టెడ్ ఫీల్డింగ్ 5 బౌలర్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ మ్యాచ్. అది ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కొన్నిసార్లు ఒక ఆల్రౌండర్ని 5th బౌలర్గా పెట్టుకున్న సందర్భం ఉంది. బట్ ఓవరాల్గా విరాట్ కోహ్లీ ఆల్వేస్ వాంటెడ్ 5 బౌలర్స్ ఇన్ హిస్ టీమ్. 5 బౌలర్స్ థియరీ అనేది విరాట్ కోహ్లీ నుంచే వచ్చింది. అంతకుముందు మన టీం యూస్ టు ప్లే విత్ 4 బౌలర్స్, 4 బౌలర్స్తోనే వెళ్ళేవారు. దాంట్లో ఒకరు బ్రేక్ డౌన్ అయితే కొన్ని సందర్భాలు అయినాయి. ఒకసారి ఇంగ్లాండ్లో జహీర్ ఖాన్ బ్రేక్ డౌన్ అయితే మనకి 3 బౌలర్స్ మిగిలేరు. సో 4 బౌలర్స్ చాలు మనకి అని. ఇండియాలో అయితే 3 స్పిన్నర్లు ఒక పాస్ బౌలర్తో వెళ్ళేవారు మనం. సో 4 బౌలర్స్తో వెళ్ళేవారు, 7 బ్యాట్స్మెన్తో వెళ్ళారు. కానీ విరాట్ కోహ్లీ ఆల్వేస్ వాంటెడ్ 5 బౌలర్స్ అండ్ 6 బ్యాట్స్మెన్ ఇంక్లూడింగ్ కీపర్. సో ఆ థియరీ అతని నుంచే వచ్చింది. సో 20 వికెట్స్ తీసుకుంటేనే మనం మ్యాచ్ గెలవగలం. డ్రా కోసం ఆడడం అనేది వేస్ట్ అనేది విరాట్ కోహ్లీ థియరీ. సో అది విరాట్ కోహ్లీ. తర్వాత విరాట్ కోహ్లీ ఆల్వేస్ బ్రాట్ దట్ ప్యాషన్, ఆ కసి అనేది ఎప్పుడూ ఉంది. నాకు ఒక టెస్ట్ క్రికెట్ ఆడిన ఒక ఫార్మర్ క్రికెటర్ చెప్పాడు అనమాట. ఏంటంటే టెస్ట్ మ్యాచ్లో మనం ఒక సెషన్లో చాలా కసిగా ఆడతాం, చాలా ఇంటెన్సిటీతో ఆడతాం. ఒక సెషన్లో డల్ అయిపోతాం, ఎనర్జీ డౌన్ అయిపోతుంది, షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి. కానీ విరాట్ కోహ్లీ అలా ఎప్పుడు చేయలేదు. విరాట్ కోహ్లీ ఉన్నంతసేపు ప్రతి సెషన్లో ఆ కసి ఉంటుంది అతనిలో. మొన్న లేటెస్ట్గా ఒక వీడియో చేశాడు అశ్విన్, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత. అతను చెప్పేది ఏంటంటే విరాట్ కోహ్లీ యాజ్ కెప్టెన్ కాదు, అతను టీంలో ఉన్నప్పుడు కూడా ఒక 2 రన్స్ వస్తాయి పెద్ద, అప్పుడు రన్స్ మీద ప్రెషర్ లేదు. టెస్ట్ మ్యాచ్లో 1 or 2 రన్స్ పెద్ద తేడా రాదు. కానీ ఎంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ ఆపి తనకి బౌలర్కి అందించడం, ఒక రన్ సేవ్ చేయడం కోసం, అంటే ఆ ఇంటెన్సిటీ లెవెల్స్ ఎప్పుడు డ్రాప్ అవ్వకుండా చూస్తాడు విరాట్ కోహ్లీ. ఆల్ సెషన్స్లో ఆ కసి. సో మీకు టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ లాంటి ఒక కంపాటివ్, ప్యాషనేట్ అండ్ ఎనర్జెటిక్ కెప్టెన్ కావాలి. అది నేను చెప్పేది. మిగతా కెప్టెన్స్ దే ఆర్ గ్రేట్, బట్ విరాట్ కోహ్లీలో ఆల్వేస్ ఆ కంపాటివ్ నేచర్, పోరాడాలి, గెలిచేవారు ఆఖరి నిమిషం దాకా పోరాడాలి అనే ఒక కసి, మ్యాచ్ ఓడిపోకూడదు, ఖచ్చితంగా గెలిచి తీరాలి అనే ఒక కసి అతనిలో ఉండేది. ఆ ఇంటెన్సిటీ, ఆ ప్యాషన్, ఆ కసి డ్రాప్ అవ్వకుండా ప్రతి సెషన్లో కూడా నిలబడేలాగా విరాట్ కోహ్లీ పోరాడు. అది అతని టెస్ట్ క్యాప్టెన్సీలో ప్రత్యేక. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ గ్రేట్ వన్డే క్యాప్టెన్, T20 క్యాప్టెన్ చెప్పండి. టెస్ట్ మ్యాచ్లో ఈజ్ వన్ ఆఫ్ అవర్ ప్రాబ్లీ ది బెస్ట్ టెస్ట్ క్యాప్టెన్. ఆ ఎనర్జీ, ఆ ప్యాషన్, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను కదా నేను. 2021 లార్డ్స్ టెస్ట్లో మనం 4 days వరకు మనం ఓడిపోయే పరిస్థితి. 5th day రోజు లంచ్కి ముందు దెర్ వాజ్ ఎ వెరీ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ షమి అండ్ బుమ్రా. దాంతో మనకి ఒక 270 టార్గెట్ వాళ్ళకి ఇవ్వగలిగాం. లంచ్ టైంకి డిక్లేర్ చేసాడు విరాట్ కోహ్లీ. అప్పుడు వాళ్ళకి చెప్పాడు, వాళ్ళకి నరకం కనిపించాలి. ఫర్ 60 overs దే షుడ్ ఫీల్ హెల్ అవుట్ దేర్. వాళ్ళు అక్కడ నరకం కనిపించాలి చేద్దాం. వాళ్ళకి 60 ఓవర్ల పాటు నరకం చూపిద్దాం, 60 ఓవర్ల పాటు నరకం చూపిద్దాం అనే ఒక మాట వాడాడు. అప్పుడు ఇచ్చిన ఆ మోటివేషనల్ స్పీచ్ అద్భుతం. అందుకే వాళ్ళు 51.5 ఓవర్స్లో 120 కాల్అవుట్ అయిపోయారు ఇంగ్లాండ్. ఆ 2 సెషన్స్లో 60 ఓవర్లు ఏంటి, 52 ఓవర్లు కూడా ఆడలేకపోయారు వాళ్ళు. అంత కసి, అంత మోటివేట్ చేయగల ఎబిలిటీ విరాట్ కోహ్లీ చూపించాడు యాజ్ కెప్టెన్. బెస్ట్ ఎగ్జాంపుల్. అది వన్ ఆఫ్ ది బెస్ట్ టెస్ట్ విన్స్ ఫర్ ఇండియా నన్ను అడిగితే. ఎందుకంటే ఆ రకంగా లాస్ట్ డే రోజు ఆ టర్న్ అరౌండ్ అలాంటి తీసుకురావడం అనేది విరాట్ కోహ్లీకే చెల్లింది. ఖచ్చితంగా చెప్పాను. ఇంకోటి ఏంటంటే విరాట్ కోహ్లీ ఆల్వేస్ హ్యాడ్ ఫెయిత్ ఇన్ ఫాస్ట్ బౌలర్స్. మనకి ఎప్పుడు స్పిన్నర్స్లో ఇండియాలో స్పిన్ ట్రాక్స్ చేసుకుని గెలవడం, మనం టెస్ట్ మ్యాచ్ విన్స్ అంటే మనకు అదే కదా, ఇండియాలో ర్యాంక్ టర్నర్స్ చేసుకోవడం గెలవడం. కానీ విరాట్ కోహ్లీ ఆల్వేస్ పుట్ ఎంఫసిస్ ఆన్ ఫాస్ట్ బౌలింగ్. అతని క్యాప్టెన్సీలో, బుమ్రా అతని క్యాప్టెన్సీలోనే అతను అరంగేట్రం చేశాడు, టెస్ట్ డెబ్యూ చేశాడు. బుమ్రా కానీ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, షమి, ఇంకా కొత్తగా వచ్చిన సిరాజ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దే ఆల్ ప్రాస్పర్డ్ అండర్ విరాట్ కోహ్లీస్ క్యాప్టెన్సీ.
పెద్దపీట వేశాడు, ఫాస్ట్ బౌలింగ్ పెద్దపీట వేశాడు. మీకు ఒక విచిత్రమైన స్టార్ట్ చెప్తాను. బెస్ట్ స్ట్రైక్ రేట్ ఫర్ ఫాస్ట్ బౌలర్స్ అండర్ ఏ పర్టికులర్ క్యాప్టెన్. దాంట్లో బెస్ట్ ఎవరిది ఉందంటే వివ్ రిచర్డ్స్. 1980s వివ్ రిచర్డ్స్, అతని దగ్గర రన్ ఫాస్ట్ బౌలర్ మార్షల్, గార్నర్, హోల్డింగ్, రాబర్ట్స్, తర్వాత వాల్ష్, ఇలాంటి ప్యాటర్సన్, ఇలాంటి అద్భుతమైన ఫాస్ట్ బౌలర్స్ ఉన్నప్పుడు అతనికి బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్కి. నెక్స్ట్ బెస్ట్ స్ట్రైక్ రేట్ ఫర్ ఎ క్యాప్టెన్, ఆ క్యాప్టెన్లో ఒక క్యాప్టెన్సీలో ఫాస్ట్ బౌలర్స్కి ఉన్నది విరాట్ కోహ్లీకి ఉంది. సో విరాట్ కోహ్లీ ఫాస్ట్ బౌలింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మన ఫాస్ట్ బౌలర్స్ని గ్రూమ్ చేయడంలో, ఫాస్ట్ బౌలర్స్ని తయారు చేసి మనకు ఒక మంచి పేస్ బ్యాటరీ క్రియేట్ చేయడంలో విరాట్ కోహ్లీ రోల్ ఖచ్చితంగా చాలా పెద్ద రోల్ ఉంది. సో దిస్ ఇస్ వాట్ విరాట్ కోహ్లీ హాస్ బ్రాట్ టు ఇండియన్ క్రికెట్. అది నేను చెప్పదలుచుకున్న ప్రధానమైన విషయం. సో విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో మనకి నెంబర్ ఆఫ్ విన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ కొన్ని గ్రేట్ విన్స్ కూడా ఉన్నాయి. మనం ఇంగ్లాండ్లో 2021లో మనం సిరీస్ గెలిచుండేవాళ్ళు, కానీ కోవిడ్ వల్ల అప్పుడు 2-1తో లీడ్ చేస్తుంది. కోవిడ్ వల్ల ఆ టెస్ట్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్ పోస్ట్ అనేది. నెక్స్ట్ ఇయర్లో వాళ్ళకి ఆ బాల్తో అప్పుడు వాళ్ళకి అంతా మారిపోయి పరిస్థితులు మారిపోయినాయి. ఆ టెస్ట్ మ్యాచ్ కనుక అప్పుడు జరుగుంటే లాస్ట్ టెస్ట్లో అది డ్రా అయినా మనం 2-1తో గెలిచేవాళ్ళం, గెలిచినా 3-1తో గెలిచేవాళ్ళం. సో ఇంగ్లాండ్లో కూడా ఒక మంచి సిరీస్ గెలిచే అవకాశం కోల్పోయారు. బట్ ఈ హ్యాడ్ వెరీ గుడ్ రికార్డ్, ఓవరాల్గా చాలా మంచి రికార్డు. సౌత్ ఆఫ్రికాలో విరాట్ కోహ్లీని కాదు ఎవరు కూడా టెస్ట్ సిరీస్ గెలవలేకపోయారు, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా హీ హెస్ డన్ ఎక్సీడింగ్లీ వెల్ యాజ్ క్యాప్టెన్. అతని క్యాప్టెన్సీలో ఏమి లోపాలు లేవా? ఉండొచ్చు. ఒకటే నాకు లోపం కనిపిస్తుంది ఏంటంటే అతని ఫస్ట్ 38 టెస్ట్ మ్యాచెస్లో సేమ్ 11 ఎప్పుడు రిపీట్ కాలేదు. నా బుక్ బిట్స్ అండ్ పీసెస్లో కూడా ఉందా ఆ ఇంట్రెస్టింగ్ స్టాట్. 38 టెస్ట్ పాటు హీ నెవర్ రిపీటెడ్ ది సేమ్ 11. అతను ఎప్పుడైతే సౌతాంప్టన్ టెస్ట్లో తన 39 టెస్ట్లో మాత్రం ఆ 11ని రిపీట్ చేశాడు. అంతేగాని అంటే కొంచెం చాపింగ్ అండ్ చేంజింగ్, ఈవెన్ ఆర్సీబీలో కూడా చేశాడు. వెంటనే మార్చేయడం, ప్లేయర్ సరిగ్గా ఆడకపోతే వెంటనే అతన్ని తీసి వేరే వాళ్ళు తీసుకోవడం, అదొక్కటే కొంచెం. 38 టెస్ట్లో ఎప్పుడు సేమ్ 11 రిపీట్ కాలేదంటే అదొక్కటే ఏమైనా లోపం ఉందా అంటే నాకు అనిపించింది, జనరల్గా చెప్తాను. బట్ ఓవరాల్గా అతనికి టెస్ట్ క్యాప్టెన్గా అతనికి రావాల్సినంత గుర్తింపు రాలేదు అన్న ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. నేను చెప్పిన పాయింట్స్ విషయంలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు కామెంట్స్లో